హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది ఈరోజు టాపిక్ అనమాట. మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైమ్ టు టైమ్ వస్తాయి. అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు, అబ్బాయిలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, సింగిల్ మదర్స్, సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి. అండ్ టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది. ఆ నంబర్కి 6300509679 ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి. కానీ ప్లీజ్ కాల్స్ అండ్ నార్మల్ వాట్సాప్ కాల్స్ కానివ్వండి, నార్మల్ కాల్స్ కానివ్వండి చేయకండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది కాబట్టి రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాను. ఓకే, సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం. క్వీన్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 9 ఆఫ్ సోర్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ఎంప్రెస్. సో మీ ఎనర్జీ ఎలా ఉందంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది అండ్ మీకు క్లారిటీ అనేది వచ్చింది. ఎస్పెషలీ ఏదైతే క్లారిటీ మీరు మిస్ అవుతున్నారో మీ కనెక్షన్లో పాస్ట్లో, బట్ ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ అనేది మీలో లేదు. ఏదైతే బ్యాడ్ టైమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే మీరు చాలా ఎమోషనల్ డౌన్ అయ్యారో, చాలా మెంటల్లీ స్ట్రెస్ అయ్యారో, మీరు చాలా ఏడ్చారు ఈ కనెక్షన్లో, ఆ డేస్ అన్నీ పోయాయి. అండ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, క్లారిఫైర్, ఎంప్రెస్ వచ్చింది. సో ఎమోషనల్లీ మీరు ఏదైతే హర్ట్ అయ్యారో సో దాని నుంచి మీరు చాలా నేర్చుకున్నారు, చాలా సఫర్ అయ్యారు అండ్ దాని నుంచి మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతూ స్ట్రాంగ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి చూడండి, లెట్ గో చేస్తున్నారు మీరు. అంటే ఈ పర్సన్ విషయంలో మీరు ఏమంటారు, లైక్ ఇంతకు ముందులాగా వీక్గా ఉండట్లేదు, ఎమోషనల్ డౌన్ అయిపోవట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మెంటలీ స్ట్రెస్ అవ్వట్లేదు అండ్ ఓవర్ థింక్ చేయట్లేదు. బట్ మీలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అండ్ అది అంత నార్మల్, అంత ఈజీగా రాలేదు. బట్ మీరు చాలా గో త్రూ అయ్యారు. దాని తర్వాత ఇక్కడ మీలో ఫైనలీ మార్ప్ అనేది, స్ట్రాంగ్ ఎనర్జీ అనేది వస్తుంది. అండ్ ఈ పర్సన్ మీరు ఏ ఎనర్జీలో అయితే ఇప్పుడు ఉన్నారో సో ఆ ఎనర్జీలో ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేయలేరు. బికాజ్ ఎందుకంటే మీరు సరెండర్ చేసేస్తున్నారు ఇక్కడ యూనివర్స్ మీద, మీ ఎనర్జీలో కనిపిస్తుంది. ఓకే, సో చూద్దామండి మీ లైఫ్లో, మీ లైఫ్లో అంటున్నాను, సారీ, మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, సో మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి ఓవరాల్గా అనేది ఈరోజు టాపిక్ అనమాట. సో చూద్దామండి. సో మీ పర్సన్ గురించి ఆలోచించండి, తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి, లేదంటే మీ పర్సన్ నేమ్ తీసుకోండి 3 times. ఓకే, సో మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ కార్డ్ పడింది హ్యాండ్ మ్యాన్, నెక్స్ట్ వచ్చేసి 8 of cups, 7 of swords, 10 of cups, king of cups, wheel of fortune, clarify చేద్దాం, ace of pentacles and ace of wands, 5 of pentacles, star clarifier, 7 of pentacles, 5 of cups, queen of swords, clarifier, 5 of wands, world, 10 of pentacles, page of cups, 2 of wands, clarifier, magician, high priestess, clarifier, 6 of swords, king of pentacles, sun card, queen of pentacles. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ 3 of swords వచ్చింది. సో క్లారిఫై చేద్దాం. 3 of swords, clarifier,
Devil, clarifier, Queen of Cups. Okay. Lovers. సో ఇక్కడ నంబర్స్ వచ్చేసి 8 నంబర్ ఉందండి, 10 నంబర్ ఉంది, అండ్ 5 నంబర్ ఉంది, 7, 8, 6, 4 అండ్ 6 ప్రామినెంట్గా ఉంది. 6 నంబర్ మేబీ మీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండొచ్చు. అండ్ 5 నెంబర్ కూడా కనిపిస్తుంది. మేబీ ఇక్కడ చాలామందికి 555 కనిపిస్తూ ఉండొచ్చు, 1010 అంటున్నా, 1010 కనిపిస్తూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఈరోజు టాపిక్ కాబట్టి, ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో నాకు డెఫినెట్లీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. అంటే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళ వైఫ్ చాలా కంట్రోలింగ్ ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్ అమ్మాయి అయి ఉంటే, ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నట్టయితే వాళ్ళ హస్బెండ్ చాలా కంట్రోలింగ్ అయి ఉండొచ్చు. లేదంటే ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే ఇక్కడ మీ మదర్ ఇన్ లా వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ డెఫినెట్లీ మీ పర్సన్ లైఫ్లో నాకు కంట్రోలింగ్ ఉమెన్ కనిపిస్తున్నారు. ఇక్కడ చాలామంది రీడింగ్ చూస్తారు కాబట్టి అందరి లైఫ్లో మదర్ ఇష్యూసే అండ్ లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్సే ఉండాలని రూల్ లేదు. ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంటే కూడా మీ పర్సన్ లైఫ్లో వాళ్ళు మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ థర్డ్ పార్టీకి మీ పర్సన్ మీద ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అంటే నమ్మకం అనేది ఎక్కువగా కనిపించట్లేదు. అది ఎవరైనా సరే, ఇక్కడ ఏ థర్డ్ పార్టీ అయినా సరే మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రస్ట్ అనేది లేదు మీ పర్సన్ మీద. అండ్ వాళ్ళకి గ్రాటిట్యూడ్ లేదు. అంటే మీ పర్సన్ ఎంత చేస్తున్నా లేదంటే ఎంత ఇస్తున్నా కూడా అక్కడ గ్రాటిట్యూడ్ అనేది కనిపించట్లేదు. అండ్ థర్డ్ పార్టీతో మీ పర్సన్కి రీసెంట్గా ఏదైనా గొడవ అయి ఉండొచ్చు. రీసెంట్గా నాకు కనిపిస్తుంది. సో రీసెంట్గా థర్డ్ పార్టీతో గొడవ అయింది, అందులో థర్డ్ పార్టీయే గెలిచినట్టుగా కనిపిస్తుంది. సో థర్డ్ పార్టీ కంట్రోలింగ్, థర్డ్ పార్టీ ఇది నాకు ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఈ థర్డ్ పార్టీకి మీ పర్సన్ కొంచెం భయపడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఒకవేళ మదర్ అయి ఉంటే ఆవిడకి భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది, లేదంటే వైఫ్ అయి ఉంటే ఆవిడ నేచర్కి, ఆవిడ డామినేటింగ్ స్వభావానికి, లేదంటే వాళ్ళ అనుమానానికి ఈ పర్సన్ బాగా భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఏంటంటే చాలా ఎమోషన్స్ మిస్ అయ్యాయి. అంటే లైక్ ఈ పర్సన్ చాలా చీటెడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు చాలా, ఒకవేళ ఇక్కడ ఎస్పెషలీ ఫ్యామిలీ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ అయి ఉంటే ఆ పర్సన్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో. బట్ వాళ్ళ ఫ్యామిలీ పర్సన్తో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వట్లేదు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే చాలా డిసప్పాయింటెడ్గా కనిపిస్తున్నారు. అంటే ఓవర్ థింక్ చేస్తున్నట్టుగా, చాలా లెఫ్ట్ అవుట్ ఇన్ ద కోల్డ్, అంటే చాలా లెఫ్ట్ అవుట్ అనేలాగా ఫీల్ అవుతున్నారు. అంటే ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో సో వాళ్ళకి ఏమంటారు, వాళ్ళు ఈ పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనట్టుగా ఈ పర్సన్ కనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు కూడా. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఏమో ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు, బట్ ఏంటంటే ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ కప్స్ ఉన్నాయి. ఇక్కడ పర్సన్ ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు, ఎస్పెషల్లీ ఫ్యామిలీ అయి ఉంటే. కానీ ఇక్కడ వాళ్ళు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారు, ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ సోర్డ్స్, వాళ్ళలో అసలు ఎమోషన్సే లేవు. ఎమోషన్స్ అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. వాళ్ళు ఎక్కువగా ఈ పర్సన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, లేదంటే ప్రతిదానికి ఆర్గ్యూ చేసే స్వభావం ఉండొచ్చు థర్డ్ పార్టీకి ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో. అండ్ ఇంకొకటి వచ్చేసి మీ పర్సన్ ఇక్కడ ఎమోషనల్ అవైలబిలిటీ లేదు. ఈ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఎమోషన్స్ అనేవి ఈ పర్సన్కి దొరకట్లేదు. ఫుల్ఫిల్మెంట్ అనేది ఈ పర్సన్కి దొరకనట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ థర్డ్ పార్టీకి తెలియకుండా మీతో కమ్యూనికేట్ చేయాలి అన్న ఆలోచనలో కూడా ఉండొచ్చు. ఎందుకంటే థర్డ్ పార్టీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అనుమానిస్తున్నారు, ట్రస్ట్ చేయట్లేదు ఈ పర్సన్ మీద. కాబట్టి ఈ పర్సన్ థర్డ్ పార్టీకి తెలియకుండా మీతో మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే థర్డ్ పార్టీకి తెలిసిపోయి ఉండొచ్చు, లైక్ మీ పర్సన్ ఏదో అంటే థర్డ్ పార్టీకి క్లియర్గా తెలీదు మీరు ఆ పర్సన్ లైఫ్లో ఉంటే, కానీ వాళ్ళకి అనుమానం అయితే వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా థర్డ్ పార్టీకి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ మీద. ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ చాలా క్లెవర్ ఉండొచ్చు, అంటే ఎమోషనల్ కాదు, కేరింగ్ నేచర్ కాదు, కానీ చాలా ఇంట్యూషన్ స్ట్రాంగ్ ఉండొచ్చు. ఇప్పుడు థర్డ్ పార్టీకి ఏమనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఏమంటారు, ఏదో దాస్తున్నారు, ఏదో చీట్ చేస్తున్నారు, ఏదో
అనేసి. కొంతమందికి ఎలా కనిపిస్తుందంటే ఆల్రెడీ థర్డ్ పార్టీకి తెలుసు మీరు తన లైఫ్‌లో ఉన్నారని. అండ్ కొంతమందికి ఎలా కనిపిస్తుందంటే థర్డ్ పార్టీకి అనుమానం వచ్చింది ఈ పర్సన్ మీద. కానీ మీరని క్లారిటీ లేదు థర్డ్ పార్టీకి. ఓకే. సో ఇక్కడేంటంటే మీ పర్సన్ ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నారంటే తన లైఫ్‌లో ప్రతి విషయం కూడా థర్డ్ పార్టీకి చెప్పాలి. ప్రతి విషయం కూడా థర్డ్ పార్టీకి చెప్పే చేయాలి. అంటే వాళ్ళ కంట్రోల్‌లో ఈ పర్సన్ ఉండాలి అన్నట్టుగా ఈ పర్సన్ లైఫ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో నాకు ఎక్కువ ఫ్రీడమ్ కూడా మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఫ్రీడమ్ కూడా ఈ పర్సన్‌కి ఎక్కువ కనిపించట్లేదు. అండ్ ఈ పర్సన్‌లో ఏదైతే ఒక చైల్డ్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు అందరిలో కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. ఒక చైల్డ్ ఎనర్జీ ఉంటుంది. ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ అనేది ఈ పర్సన్ బయట వెతుక్కుంటున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ థర్డ్ పార్టీతో ఈ పర్సన్ ఎక్కువ హ్యాపీగా లేదంటే ఫుల్ఫిల్మెంట్‌గా ఫీల్ అవ్వనట్టుగా కనిపిస్తుంది. ఓకే. సో ఈ పర్సన్ చాలా ప్రిటెండ్ చేస్తున్నారు ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఫుల్ఫిల్డ్‌గా ఉన్నారు. ఆ పర్సన్ లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని మీకు చూపిస్తూ ఉండొచ్చు. బట్ చాలా ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తున్నాయి పర్సన్ లైఫ్‌లో. అండ్ ఈ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని కాదని వేరే మ్యారేజ్ చేసుకున్నా లేదంటే వేరే సిచ్యువేషన్‌లో ఉన్నా కూడా ఈ పర్సన్ రిగ్రెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మనీ లాస్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఈ పర్సన్ ఏదైనా మనీ లాస్‌లో ఉండొచ్చు. లేదంటే మనీ వైస్‌గా సాటిస్ఫైడ్‌గా ఉండకపోవచ్చు. అండ్ ఇక్కడ కొంతమందికి ఎలా కనిపిస్తుందంటే కొంతమందికి మీ పర్సన్ మనీ లాస్‌లో ఉన్నారు. అండ్ కొంతమందికి ఎలా కనిపిస్తుందంటే మీ పర్సన్ లైఫ్‌లో అంతా ఉంది. మనీ ఉంది. చాలా కావాల్సినంత మనీ ఉంది. బట్ మనశ్శాంతి లేదు ఈ పర్సన్‌కి. హ్యాపీనెస్ లేదు. మనీ ఉంది కానీ హ్యాపీనెస్ లేదు. అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది. కొంతమందికి మీ పర్సన్ మనీ ప్రాబ్లమ్స్‌లో కనిపిస్తున్నారు. అండ్ కొంతమందికి ఏంటంటే చాలామందికి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ అడిక్షన్స్‌లో ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ చాలా లేజీగా కూడా ఉంటున్నారు ఈ మధ్య. చాలా లేజీ అయిపోయారు తన లైఫ్‌లో. రొటీన్ అనేది ఎక్కువగా లేట్‌గా లేవడం, లేదంటే అంత ఇంట్రెస్టెడ్‌గా ఉండకపోవడం లైఫ్ మీద. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ ఎ విష్ కమ్ ట్రూగా చూస్తున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అబ్సెస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ చూడండి 3 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, డెవిల్ వచ్చింది, అలాగే క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చేసి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ పొజిషన్‌లో ఉంది. మీరు క్వీన్ ఆఫ్ కప్స్ పొజిషన్‌లో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా అండ్ మీ వైపు ఓవర్ థింక్ చేస్తున్నట్టుగా మీతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీలో లేని కేరింగ్ నేచర్, థర్డ్ పార్టీలో లేని లవింగ్ నేచర్. అండ్ ఎందుకంటే మీరు ఆ పర్సన్ని కేర్ చేస్తారు. మేబీ మీ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకొని ఉండొచ్చు, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండొచ్చు మీ కనెక్షన్లో. కానీ మీరు ఎప్పుడు కూడా ఈ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో దానికి ఈ పర్సన్ చాలా అటాచ్డ్ అయ్యారు. ఒకవేళ ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే స్ట్రాంగ్ అయ్యారు. ఇంతకు ముందులాగా మీ పర్సన్ని మీరు చేయట్లేదు కాబట్టి మీ పర్సన్ ఇంకా మీ వైపు అబ్సెస్ అవుతున్నట్టుగా, మీ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నట్టుగా అండ్ వాళ్ళ లైఫ్లో అన్హ్యాపీగా ఉన్నారు. అండ్ మిమ్మల్ని ఎక్కువ గుర్తు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మీ పర్సన్ లైఫ్లో ఏంటంటే న్యూ బిగినింగ్ చేసి ఉండొచ్చు. మీ పర్సన్ న్యూ బిగినింగ్ అంటే రీసెంట్లీ మీ పర్సన్ ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఏదైనా వాళ్ళకి నచ్చిన పని గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మనీ వైజ్గా ఎలా సక్సెస్ అవ్వాలి అని కూడా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఇప్పుడు థర్డ్ పార్టీ విషయంలో ఏంటంటే పర్సన్ కాంప్రమైజ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ పర్సన్ మ్యారీడ్ అయ్యి ఉంటే అక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి చిల్డ్రన్ ఉండొచ్చు, బరువులు, బాధ్యతలు ఈ పర్సన్ నెరవేరాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో ఆ విషయంలో ఈ పర్సన్ కాంప్రమైజ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీ కోసం కాంప్రమైజ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో అండ్ కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో కొంతమందికి థర్డ్ పార్టీ కూడా సైలెంట్గా ఉంటున్నారు. బికాజ్ ఈ పర్సన్ వాళ్ళని వదిలి వెళ్ళొద్దు. అండ్ థర్డ్ పార్టీ కూడా కొంచెం సైలెంట్గా కనిపిస్తుంది. సో దట్ ఈ పర్సన్ తర్వాత అడుగుదాం అనేసి థర్డ్ పార్టీ సైలెంట్గా ఉండొచ్చు. లేదంటే కొంతమందికి ఆల్రెడీ థర్డ్ పార్టీ అడిగి ఉండొచ్చు ఈ పర్సన్ని. అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ పర్సన్ ఎక్కువ పాస్ట్ గురించి గుర్తు చేసుకుంటున్నారు. అంటే పాస్ట్ గురించి బాగా ఆలోచిస్తున్నారు. అంటే పాస్ట్ విషయంలో ఏంటంటే బాగా థింక్ చేస్తున్నారు. పాస్ట్లో ఏదైతే అంటే మీతో ఏదైతే పాస్ట్ ఉందో, మీతో ఏదైతే మెమరీస్ ఉన్నాయో, అంటే పాస్ట్ అంటే
రీసెంట్ పాస్ట్లో ఏదైతే మెమరీస్ మీ ఇద్దరి మధ్యలో ఉండుంటాయో, లైక్ టాకింగ్ కానివ్వండి, మీరిద్దరు కలిసి ఉంటే, సో అలాంటి మెమరీస్ని బాగా మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మీకు ఆఫర్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అండి, మీ పర్సన్ లైఫ్లో ఏంటంటే నాకు స్ట్రెస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది, థర్డ్ పార్టీతో అన్హ్యాపీగా కనిపిస్తున్నారు. కానీ మీతో ఉన్న కనెక్షన్ ఆ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. మీతో ఉన్న కనెక్షన్, మీతో ఉన్న ఆ కెమిస్ట్రీ, మీతో ఉన్న ప్యాషన్ అండ్ మీతో ఉన్న సోల్ కనెక్షన్ ఆ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మీ వైపు కూడా ఈ పర్సన్ చాలా చాలా ఆబ్సెసివ్గా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, సో ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వాలని ఓవర్ థింక్ చేసినట్టు కూడా ఈ పర్సన్ లైఫ్లో నాకు కనిపిస్తుంది. ఓకే, సో ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే లైక్ మీరు ఎమోషనల్గా పర్సన్ అర్థం చేసుకోగలరు. ఇక్కడ చూడండి, ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ పర్సన్ ఫీలింగ్స్లో. అండ్ ఇక్కడ వాళ్ళ పార్ట్నర్, ఒకవేళ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే వాళ్ళ వైఫ్ ఏంటంటే చాలా ప్రాక్టికల్గా కనిపిస్తుంది, లేదంటే వాళ్ళ హస్బెండ్ ప్రాక్టికల్గా కనిపిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఎమోషన్స్ని అర్థం చేసుకోగల, కేర్ చేసుకోగల వ్యక్తి మీరు అనుకుంటున్నారు ఆ పర్సన్. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరు క్వీన్ ఆఫ్ కప్స్ పొజిషన్లో ఉన్నారు, కింగ్ అంటే ఇక్కడ కపుల్ కార్డ్స్ వచ్చాయి. మీ ఇద్దరు కార్డ్స్ కలిపితే కపుల్ కార్డ్స్ అవుతున్నాయి. బట్ ఈ పర్సన్ కార్డ్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అంటే థర్డ్ పార్టీ కార్డ్ కలిపితే ఇక్కడ కపుల్ కార్డ్ అవ్వట్లేదు. అంటే ఎమోషనల్గా మీరు ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటారు, లేదంటే మీరు ఎక్కువగా తన వైఫ్ కంటే, లేదంటే వాళ్ళ హస్బెండ్ కంటే మీరు ఎక్కువగా అర్థం చేసుకుంటారు అన్న ఒక ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఒకవేళ ఇక్కడ హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం మీరు చూస్తున్నట్టయితే, మీ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారో ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ కోసం, సో ఆ రొమాంటిక్ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ స్ట్రెస్ అవుతారు. అండ్ మీ ఎమోషన్స్ ఏవైతే థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారో దాని వాల్యూ ఈ పర్సన్ ముందు తెలుసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో ఏ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ డీల్ చేస్తున్నారో వాళ్ళు కంట్రోలింగ్గా ఉన్నారు కాబట్టి మీ పర్సన్ కొంచెం స్ట్రెస్ అవుతారు, కొంచెం కాదు చాలానే స్ట్రెస్ అవుతారు. దాని తర్వాత మీ వాల్యూ అనేది పర్సన్కి తెలుస్తుంది. సో ఇక్కడ హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నారు, మీరు సఫర్ అవుతున్నారు, మీ లైఫ్లో థర్డ్ పార్టీతో మీ హస్బెండ్ ఆర్ వైఫ్ డీల్ అవుతున్నారంటే అక్కడ మీ పర్సన్ స్ట్రెస్ అవుతారు థర్డ్ పార్టీ వల్ల, వాళ్ళ అనుమానం వల్ల, వాళ్ళ బిహేవియర్ వల్ల. సో కొంచెం మీరు పేషెన్స్గా ఉండండి అండ్ ఆ పర్సన్ వెర్షన్లో స్ట్రాంగ్గా ఉండండి. ఆ పర్సన్లో కొంచెం రియలైజేషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్, కొంతమందికి మీ పర్సన్ మీకు సారీ చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లైక్ వాళ్ళ వల్ల ఏదైనా మిస్టేక్ జరుగుంటే, వాళ్ళ వల్ల మీరు డిసప్పాయింటెడ్గా ఫీల్ అయ్యి ఉంటే ఆ పర్సన్ మీకు సారీ చెప్పే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ లైఫ్లో ఫైనాన్షియలీ వైజ్గా డిసప్పాయింటెడ్గా కనిపించట్లేదు కొంతమందికి, బట్ మనశ్శాంతి లైక్ ఒక పీస్ అనేది ఉంటుంది కదా లైఫ్లో, సో అది బాగా మిస్ అవుతున్నట్టుగా ఈ పర్సన్. అంటే వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉండకపోవచ్చు, అంటే ఫ్రీడమ్ కోసం ఎక్కువగా బాధపడుతూ ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఎక్కువగా అంటే ఈ పర్సన్ ఎలా కనిపిస్తున్నారంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో, వాళ్ళ లైఫ్లో ఏంటంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్, థర్డ్ పార్టీతో ఏంటంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళతో రిలేషన్షిప్ కంటే కూడా రెస్పాన్సిబిలిటీస్ కోసం ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. ఓకేనా, సో ఇదండి మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది టాపిక్ అనమాట. సో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి. మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది, మోటివేషన్ ఇస్తుంది, కాబట్టి నేను లైక్ అడుగుతున్నాను. సో కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి. సో చూద్దాం యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది కనెక్షన్లో అనేది చూద్దాం. ఓకే, యూనివర్స్ మీ కనెక్షన్లో మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటుందో చూద్దాం. ఓకే, లవర్స్, 7 of cups, 8 of pentacles and 4 of swords. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఒకవేళ ఓవర్ థింక్ చేస్తూ ఉంటే, ఓకే నా పర్సన్ లైఫ్లో చాలామంది ఆప్షన్స్ ఉన్నారు, సో నేను కాకుండా మా పర్సన్కి చాలా ఆప్షన్స్ దొరుకుతాయి, నేను కాకుండా ఇంకా 10 మంది దొరుకుతారు, సో ఈ పర్సన్ నాకెందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ఒక్కొక్కసారి మనం చాలా ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం కదా, చాలా ఆలోచించేస్తాం. సో ఎప్పుడైతే ఓవర్ థింక్ చేస్తామో లేనివి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈవెన్ దో మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ దొరికినా కానీ మీ
మీతో ఉన్న కనెక్షన్ ఆ పర్సన్కి దొరికే ఛాన్సెస్ లేవు. సో అక్కడ మీ పర్సన్ మెంటల్ స్ట్రెస్ అవుతారు. సో మీరు ఇది ఆలోచించి స్ట్రెస్ అవ్వకండి. ఏంటంటే మీలాగా తనకి 10 మంది దొరుకుతారని లేదు. మీ పర్సన్ మీలాగా తనకి ఎవరు ఆప్షన్ అనేది దొరకదు. ఇది మైండ్లో పెట్టుకోండి అండ్ స్ట్రెస్ అవ్వకండి అండ్ ఓవర్ థింక్ అస్సలు చేయకండి. అండ్ మీ ఫైనాన్సెస్ లేదంటే మీ లైఫ్ మీద, మీ గ్రోత్ మీద ఫోకస్ చేయండి. బట్ ఓవర్ థింక్ చేసి మీరు స్ట్రెస్ అవ్వకండి, డిప్రెస్ అవ్వకండి అని యూనివర్స్ చెప్తుంది. ఈవెన్ దో మీ పర్సన్ లైఫ్లో ఇక్కడ చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ వచ్చినా కానీ మీతో ఉన్న కనెక్షన్ని ఎవరు బీట్ చేయలేరు అండ్ ఎవరు మ్యాచ్ చేయలేరు. సో ఇది ఫిక్స్ అయిపోయింది. ఓకే, యా. ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో మీరు చాలా ఫైట్ చేశారు, మీరు చాలా ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఎన్నిసార్లు ఈ పర్సన్ ఇన్సల్ట్ చేసినా, ఎన్నిసార్లు ఈ పర్సన్ మీరు ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా మీతో ప్రవర్తించినా కూడా ఈ పర్సన్ కోసం మీరు ప్రతిసారి స్టాండ్ తీసుకున్నారు, ఈ పర్సన్కి సపోర్ట్ చేశారు, ఈ పర్సన్ని మోటివేషన్ చేశారు. అంటే ప్రతిసారి కూడా ఈ పర్సన్కి మీరు ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నారు. అది ఈ పర్సన్కి తెలుసు. సో మీలాగా అంత సపోర్ట్ చేసే పర్సన్, మీతో ఉన్నంత అట్రాక్షన్, కెమిస్ట్రీ కానీ ఈ పర్సన్కి ఎలాంటి ఆప్షన్స్లో దొరకదు. ఇప్పుడు ఈ పర్సన్ ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు, మిమ్మల్ని వదిలేసాన్ని కూడా వెతుక్కొనివ్వండి. సో దట్ వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా వేరే ఆప్షన్స్కి మీకు ఏంటి తేడా అనేది. వాళ్ళు ఇంకా రియలైజ్ అవుతారు, ఓకే ఎవరు బెస్ట్. అండ్ వాళ్ళకి వెళ్ళి చూస్తేనే కదా తెలుస్తుంది, లైక్ మీలాగా ఎఫర్ట్స్, మీలాగా కేరింగ్ ఎవరు చేయరని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో మీరు ఇన్సెక్యూర్ అవ్వకండి, మీరు ఓవర్ థింక్ చేయకండి, మీరు డిప్రెస్ అవ్వకండి. అదొకటి యూనివర్స్ చెప్తుంది. సో ఇదండి ఈరోజు గైడెన్స్. మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోదు అండ్ కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లెయిమ్ దిస్ రీడింగ్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్కి 6300500967 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ కాల్ చేయకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బై, సీ యూ. ఓకే.